10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన ఉద్యోగాల భర్తీపై మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో భర్తీ చేసిన ఉద్యోగాలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలన్న బీఆర్ఎస్ 2 లక్షలు సైతం భర్తీ చేయలేని ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టలేక భర్తీ చేయకుండా వదిలేసిన చరిత్ర గత పాలకులదని బల్మూరి వెంకట్ ధ్వజమెత్తారు. 1,66,000 కొత్త ఉద్యోగాలు మీ 10 ఏళ్ల పరిపాలనలో నువ్వు కల్పించినావు అని నువ్వు చెప్తే ఆ వాస్తవ డాక్యుమెంట్ తోటి నేను నీతో బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నా. 1,66,000 ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు కల్పించినవా లేదా కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న వారికి రెగ్యులరైజ్ చేసినావా? రెగ్యులరైజ్ చేసిన దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి? రిజర్వేషన్ ఫాలో అయినరా లేదా? దాని వల్ల ఏమేమి ఇబ్బందులు మీరు చేపట్టినరు? అందులో ఏమేమి అవకతవకలు జరిగినాయి? అవన్నీ కూడా అతి త్వరలో బయటికి వస్తాయి. దానికి ఎవరెవరు కారకులు, దాంట్లో ఏమేమి చేసిరో కూడా అన్ని బయటికి వస్తాయి.